ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక బ్యాంగిల్కి సంబంధించి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. నా వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మన హిందూ సాంప్రదాయంలో గాజులకున్న ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న విశిష్టత ఏంటో దాని గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇవి వచ్చేసి స్టోన్ వర్క్తో ఉన్న లేటెస్ట్ ట్రెండింగ్ గాజులు అనమాట. ఇవి మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దాని గురించి వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతాను. మట్టి గాజులు ధరించడం వలన మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? బ్యాంగిల్స్ హిందూ సాంప్రదాయంలో కట్టు బొట్టు దగ్గర నుండి నడిచే నడక ఇలా అన్నిటికీ ఓ పద్ధతిని పాటించడం అనేదిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఒక హిందూ సాంప్రదాయంలో గాజులు హిందూ సాంప్రదాయంలో కట్టు బొట్టు దగ్గర నుండి ఇక్కడ నడిచే నడక ఇలా అన్నిటికీ ఓ పద్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం ఐదోతనానికి గుర్తు. అతి పురాతనమైన చేతి కళ పరిశ్రమలలో చేతి గాజుల పరిశ్రమ ఒకటి. మహిళకు అత్యంత ప్రీతిపాత్రమైనది మట్టి గాజులు. స్త్రీలు నగలను చీరలను ఎంత ఇష్టపడతారో గాజులను కూడా అంతే ఇష్టపడేవారు. అయితే మారుతున్న కాలంలో ధరించే దుస్తులు దగ్గర నుండి అనేక మార్పులు వచ్చాయి. దాంతో చాలామంది మహిళలు గాజులు వేసుకోవడం తగ్గించారు. ఏమైనా సాంప్రదాయ దుస్తులు ధరించే సమయంలో లేదా పండుగల ఫంక్షన్లో ఉంటేనే గాజులు వైపు చేసే రోజులు వచ్చాయి. అయితే గతంలో మహిళలు చేతి నిండా గాజులు వేసుకుని గలగలా చవుడుతో నట్టింట్లో తిరిగేవారు. ఇప్పటికీ పెళ్లి సీమంతం వంటి సందర్భాల్లో చేతి నిండా గాజులు వేసి దీవించడం అనావాయితీగా గాజులు సౌభాగ్యానికి సూచిక. అయితే ఇలా గాజులు వేసుకోవడం వల్ల కలిగే అందం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో చూద్దాం. చేతులకు గాజులు వేసుకున్న వారికి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. చేతి నిండా గాజులు వేసుకున్నాక అవి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ చేతులకు గాజులు వేసుకునేవారు. ప్రతి పని చేస్తున్నప్పుడు అవి కిందకి పైకి జరుగుతూ రక్తనాళాలను మసాజ్ అందించే రక్త ప్రసరణ సజావుగా చేస్తాయి. అంతేకాదు గాజులు వేసుకుని పనిచేసే మహిళలు అలసటకు తక్కువగా గురవుతారట. గాజులు వేసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయిలు పెరగడంతో పాటు అలసట తగ్గుతుంది. ఈ గాజులు ధరించిన వారికి ఒత్తిడి నొప్పులు భరించే శక్తి లభిస్తుందట. గాజులు చేతి మీద కదులుతూ మసాజ్ చేయటం వల్ల ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి జనరేట్ అవుతుందంట. మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అందుకని ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసం 2 మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టినట్లున్నారు. మహిళల శరీరం మగవారికి పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో హార్మోన్ల అసమతుల్యత గురవుతుంటుంది. అందుకే గాజు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతుల్యత సమస్య ఎదురవుతుంది. దీనివల్ల ఋతుక్రమం కూడా క్రమం తప్పుతుంది. ప్రతి స్థాయిలో మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గాజులు వేసుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్య ధరించేరదట. గాజులు శరీరానికి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయట. హార్మోన్ల సమస్యలు ఉండటం వల్ల శరీరంలో అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగడం వల్ల మానసికంగానూ ఆరోగ్యంగానూ ఉండే వీలుంటుంది. అందుకే పూర్వకాలంలో గర్భిణులకు స్త్రీలకు శ్రీమంతం చేసి చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవడానికి చెప్పేవారు. గర్భం ధరించిన వారికి 5వ నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ప్రసవం సమయంలో నొప్పిని భరించే శక్తి కూడా వీటి వల్ల అందుతుందని అప్పట్లో భావించేవారు. అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. పుట్టింటి వారిని ఇచ్చే గాజులకు ఎంత విలువ ఇస్తుంది భారతీయ మహిళ. ఇలా స్త్రీ జీవితంలో గాజులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. స్త్రీకి గాజులు అందం, ఆరోగ్యమే కాదు, అనేక విలువలతో కూడిన జాగ్రత్తను నేర్పుతుంది. మన సాంప్రదాయాలను చాదస్తం అనకుండా
తరచి చూస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం తల్లిదండ్రులకే ఉంది. ఇది నా ఒపీనియన్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నేను ఎక్కడో చదివి మీకు తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అంత గొప్పది. మనకు గాజులకున్న గొప్పతనం అలాంటిది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మనందరం కూడా గాజులు రెగ్యులర్గా పెట్టుకుందాం. అందరి ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉందాం. అండ్ మన సొసైటీకి కూడా ఒక హిందూ సాంప్రదాయాన్ని ఏంటనేది మనం గౌరవంగా చెప్పుకుందాం, గౌరవంగా చూపించుకుందాం అని నా ఒపీనియన్. అందుకే నేను ఈ వీడియోని చేయడం జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తూ మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. నేను మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ఇంతవరకు నా వీడియో చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.